హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 16వ వచనము. యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మల్లును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఏదైతే విశ్వసిస్తున్నామో విశ్వసించిన దేవుడు ప్రతి ఒక్క దాన్ని మన జీవితంలో చేస్తాడు. నీ విశ్వాసము ప్రాముఖ్యమైనది. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో ఆధారపడిన ప్రతి ఒక్క అంశంలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకును నీ యందును ఆనందించి నీ వైపు మల్లును. దేవుడు మన యందు కూడా ఆనందిస్తున్నాడు. ఎలాగా? క్రీస్తు ద్వారా. మనం ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ విశ్వసించుట ద్వారా ఆయన మనకి తోడై ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మనకి ఆయన యొక్క సామర్థ్యాన్ని ఇచ్చినాడు. అట్టి రీతిగానే మన పితరులు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన పితరులే అయి ఉన్నారు. కాబట్టి నువ్వు ఏ విషయమందు అధైర్యపడడానికి వీలు లేదు. ధైర్యము కలిగి మెలకువ కలిగి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, దేవా ఇదిగో తండ్రి అబ్రహాం గారి జీవితంలో ఇలా చేస్తున్నావు, యాకోబు గారి జీవితంలో ఇలా చేస్తున్నావు, ఇదిగో దేవా ఈ పరిస్థితుల్లో ఉన్న ఏబు గారి జీవితంలో ఇలా చేస్తున్నావు, కిజిగా గారి జీవితంలో అద్భుతం చేస్తున్నావు దేవా. అట్టి రీతిగానే నీవు ఉన్న పరిస్థితుల్లో దేవా నా జీవితంలో కూడా అద్భుతం చేయదేవా అని ఎప్పుడైతే వాక్యాధారితంగా నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనలో దేవుడు నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. కాబట్టి ఏ విషయం మందు నువ్వు బలహీన పడకుండా ప్రతి విషయం మందు ధైర్యం కలిగి మెలకువ కలిగి ఎప్పుడైతే ప్రార్థిస్తావో ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి నువ్వు కలిగి ఉన్న సామర్థ్యము ఇంకెవడనూ కలిగి లేడు. లోకంలో ఉన్న మరెవడనూ ఆ సామర్థ్యము కలిగి లేడు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ధైర్యము నీలోనే ఉంది. కాబట్టి దేవుని యందు ప్రార్థించి ముందుకు వెళ్దాము. ప్రతి ఒక్క విషయంలో మనం విజయము పొందుదాం. ప్రార్థించుకుందామా? మహాప్రేమ తండ్రి నీకే వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడే నడిపించండి తండ్రి. ఎవరికి ఏ సహాయకాలు నాకైతే సమస్తం తెలియదు కానీ నువ్వు సమస్తం తెలిసినవాడు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి తండ్రి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయండి తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక. ఇదిగో దేవా ఏ విషయంలో తండ్రి ఇబ్బంది పడుతున్నారు తండ్రి ఆ విషయంలో తండ్రి అద్భుతం జరిగించండి తండ్రి. ఇదిగో దేవా అడుగుడి మీకు మనం అడుగుచున్నాం దేవా. ఈ వాక్యం ఉందని ఎవరైతే ప్రార్థించి అడుగుతున్నారో తండ్రి విశ్వాసం ద్వారా అడిగిన ప్రతి ఒక్కటి వారు పొందుకొను గాక అని ప్రవచిస్తుందండి. ప్రతి విషయం మంది వారికి విడుదల కలుగును గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.